నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదవాని ఆకలి తీర్చేందుకు ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్లను పునః ప్రారంభిస్తున్నాం. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. పేదవాని ఆకలి తీర్చేందుకు ఆగస్టు 15వ తేదీ నుంచి అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించడం జరుగుతుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మున్సిపల్ కమిషనర్, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ కార్యక్రమాల అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. పేదవాని ఆకలి తీర్చడమే లక్ష్యంగా 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో అన్న క్యాంటీన్ నిర్వహిస్తూ అతి తక్కువ ధరకు 15 రూపాయలకే పేదవానికి 3 పూటల నాణ్యమైన భోజనం అందించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్ విధానంతో ఈ పథకాన్ని నిర్వీర్యం చేసిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన కేంద్రాల్లో మొదటి విడతగా అన్న క్యాంటీన్ ప్రారంభించుకోవటం జరుగుతుందన్నారు. రాజమహేంద్రవరం నగరంలో 3 అన్న క్యాంటీన్లను కమిషనర్, స్థానిక నాయకులతో పరిశీలిస్తున్నామని, గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవటం వలన వాటి పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ప్రజా శ్రేయస్సు కోరే నాయకులందరూ జవాబుదారీతనంతో వ్యవహరించాలన్నారు. నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించడం శుభ పరిణామమన్నారు. ఇందులో భాగంగా రాజమహేంద్రవరంలో ఉన్న 3 అన్న క్యాంటీన్లను ఆగస్టు 15వ తేదీన ప్రారంభించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి అవసరపడే సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా శ్రీకారం చుట్టడం మొదలు పెడతా ఉంది. 2014-19లోని రాష్ట్రం నలుమూలలా కూడా ప్రధానమైన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ ని ఓపెన్ చేసి పేదవారి ఆకలి తీర్చే విధంగా 3 పూట్ల కూడా నాణ్యమైన భోజనం పెడుతూ అతి తక్కువ ధర 3 పూట్ల కలిపి 15 రూపాయలు, అంటే ఒక నెలకొచ్చి 450 రూపాయలు ఒక సామాన్య ఒక కడుపు నిండే కార్యక్రమం ఆనాడు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టడం జరిగింది. 2019 నుంచి 24 అన్నా క్యాంటీన్స్ లో అవినీతి జరిగింది, రివర్స్ టెండరింగ్ చేస్తున్నాం, అవినీతిని వెలికి తీస్తామని అర్ధాంతరంగా రాష్ట్రం నలుమూలలో ఉన్న అన్నా క్యాంటీన్ మూసివేసేశారు. మరలా వాటిని తెరిసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టలేదు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అన్నా క్యాంటీన్ ని తెరవాలి, సామాన్యుడి ఆకలి తీర్చాలి, నాణ్యమైన భోజనం అతి తక్కువ ధరకి పెట్టాలి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు పూనుకోవడం, దానికి అనుగుణంగా ప్రతి ప్రాంతంలోని గత ప్రభుత్వంలో మూసివేసిన అన్నా క్యాంటీన్లు అన్నింటినీ కూడా ఫేజ్ 1 ఓపెన్ చేయడం జరుగుతా ఉంది. ఈరోజు రాజమండ్రి సిటీలో సుమారు 3 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. గౌరవ కమిషనర్ గారు, అధికారులతో ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా వచ్చి చూస్తా ఉన్నాం. వాటి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంది. 5 సంవత్సరాలు వాళ్ళని వదిలేశారు ఆ క్యాంటీన్లన్నింటినీ. కొన్ని మేము సందర్శించినప్పుడు చూసాం. ఆ అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, మందు తాగే వాళ్ళకి అడ్డాల కింద తయారైనవి. చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఇదంతా కూడా ప్రజాధనం. ఎవరైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళు జవాబుదారంగా ఉండాలి. ప్రజాధనాన్ని ఏదో దానికి ఉపయోగించినా బాగుండే. 5 సంవత్సరాలు నిరుపయోగంగా ఈ ప్రాంతాలను కూడా వదిలేశారు. శుభ పరిణామం. ఎన్డీఏ కూటమి మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. ఆగస్టు 15న రాజమండ్రి సిటీలో ఉన్న 3 అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతా ఉంది. ఇంకొక 2 కూడా ఓపెన్ చేయాలని ఇప్పుడే కమిషనర్ గారితో చర్చించడం జరిగింది. అధికారికంగా కమిషనర్ గారు కూడా 2 ఎక్కడ పెట్టడం అన్నది మంచిదన్నది ఇప్పుడే చేతన్ గారు కూడా డిస్కస్ చేస్తా ఉన్నారు. చేసి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ 2 అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేసినట్లయితే రాజమండ్రి సిటీకి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలందరూ రావడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక పని కోసం, వ్యాపార పని కానివ్వండి, అవసరాలు కానివ్వండి, హాస్పిటల్ పరంగా కానివ్వండి, ఇది ఒక సెంటర్ అవడం వల్ల అందరు ఇక్కడికే రావడం వల్ల వారి యొక్క అవసరాలు తీర్చే కార్యక్రమం కింద మరొక 2 సెంటర్స్ కూడా ఓపెన్ చేసే కార్యక్రమం అధికారులతో చర్చించి గౌరవ మంత్రి వర్యులకు కూడా తెలియజేసే కార్యక్రమం కూడా తీసుకుంటామని. ఆగస్టు 15న ఓ పండుగ, స్వాతంత్రం వచ్చింది. పేదవాడికి కూడా ఆనాడు వారి యొక్క ఆకలి తీర్చే కార్యక్రమంతో వారికి కూడా ఒక స్వాతంత్రం ఇచ్చే కార్యక్రమం ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉందని సందర్భంగా తెలియజేస్తాం.